ప్రోటీన్, ఐరన్ అండ్ ఎన్నో మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ ఉన్న కూర అండి ఇది. మీల్ మేకర్ అండ్ తోటకూర, బేసిక్గా సోయా గ్రాన్యూల్స్ అండ్ తోటకూరతో ఫ్రై మటిది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు 15 మినిట్స్లో మీకు ఈ రెసిపీ అయిపోతుంది కూర. అండ్ మీకు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా, లేకపోతే మీకు లేజీగా ఉన్న రోజు డిన్నర్లోకో లంచ్కో ఏదో ఒకటి ఈజీగా చేసేసుకునే కూర మటిది. మనం ముందుగా 1 కప్పు మీల్ మేకర్ ఇలాగా గ్రాన్యూల్స్, అంటే మీ దగ్గర చంక్స్ ఉంటే దాన్ని ఇలాగా ఒక్కసారి మిక్సీలో పల్స్ చేసుకుని ఇలా చేసుకోండి. ఇలాగ 1 కప్పు తీసుకుని దాంట్లో వేడి నీళ్ళు పోసేసుకోండి. వేడి నీళ్ళు పోసేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఇలాగా వేయించుకోండి. జీలకర్ర వేగిన తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, లేకపోతే ఒక దంచండి, దంచేసి దీంట్లో వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత ఇలాగా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసుకుని ఇలాగా వేసేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ ఉప్పు మీకు తగినంత వేసుకుని దీన్ని బాగా కలిపేసుకుని దీన్ని ఆనియన్ని అవ్వనివ్వండి, అంటే మగ్గనివ్వండి. కలర్ చేంజ్ అయిపోవాలి. చూసారు కదా ఇలాగా. మీకు ఇది అప్రాక్సిమేట్గా ఒక 8 to 10 నిమిషాలు పడుతుంది ఆనియన్ ఇలా అయ్యేసరికి. సో ఇలాగా ఆనియన్ బాగా వేగిపోవాలన్నమాట, కలర్ మారిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా మీల్ మేకర్, దాన్ని వాటర్ అంతా గట్టిగా పిండేసి ఆ మీల్ మేకర్ మాత్రం వేసుకోండి దీంట్లో. దీన్ని బాగా కలిపేసుకోండి ఇలాగా. ఒక్కసారి మీల్ మేకరు ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగ వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేగనివ్వండి, హై ఫ్లేమ్ మీద వద్దు. అండ్ మరీ లో ఫ్లేమ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆ మీల్ మేకర్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలన్నమాట. మీకు హాట్ వాటర్లో వేసేసరికి చాలా పోతుందండి ఆ వాసన. ఇప్పుడు ఒకసారి మీల్ మేకర్ ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత మీరు పక్కనే తోటకూర పెట్టుకుని ఉంటారు కదా, కట్ చేసుకుని పెట్టుకుంటారు కదా, ఆ తోటకూరని నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ తోటకూర ఒక 300 గ్రాములు తీసుకున్నాను నేను. మీల్ మేకర్ వచ్చేసి ఒక 100 గ్రాములు, తోటకూర వచ్చేసి ఒక 300 గ్రాములు తీసుకున్నాను నేను. ఒకసారి తోటకూర ఇలాగ వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా వేయించేసుకోండి. నేను ఈ కూరని ఎందుకు 15 నిమిషాలు అన్నానంటే దీనికి వేగటం ఎక్కువసేపు పట్టదు. అండ్ మీకు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ బాగా మళ్ళీ వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూసారు కదా, ఇలా వేగుతున్న దాన్ని ఇలాగా బాగా కలుపుకోండి. లాస్ట్లో కొంచెం 1 టీ స్పూన్ కసూరి మేతి బాగా నలిపేసి వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి కసూరి మేతి. మీ దగ్గర లేకపోతే ఆప్షనల్, కానీ వేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. అంతేనండి, రెసిపీ అయిపోయింది. చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోయి హెల్తీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.